వినాయక చవితి అంటే ఎక్కడా లేని సందడి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూసే పండుగ. కానీ అసలు ఎలాంటి విగ్రహాన్ని ఎంచుకోవాలి? మండపంలో అయితే ఎలాంటి విగ్రహం పెట్టొచ్చు? ఇంట్లోకైతే ఎలాంటి విగ్రహం బెటర్? ఇంటికి తెచ్చుకునే వినాయకుడి విగ్రహం తొండం కుడివైపు ఉండాలా, ఎడమవైపు ఉండాలా అని చాలా మందికి వచ్చే అనుమానం. సాధారణంగా వినాయకుడు అంటేనే జ్ఞానం, తెలివితేటలు, శక్తికి సూచన. అయితే వినాయక విగ్రహానికి కుడివైపు ఉండే తొండం శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. అయితే ఎడమవైపుగా తొండం ఉన్నది ఇంట్లో పెట్టుకోవడానికి శుభప్రదం. ఎడమవైపు తిరిగి ఉన్న తొండం వల్ల ఇంటిలో పాజిటివిటీ పెరుగుతుంది. కాబట్టి ఇంటికి వినాయకుని తీసుకునేటప్పుడు ఎడమవైపుగా ఉన్న తొండమున్న విగ్రహం తీసుకోవాలి. అంతేకాదు, విగ్రహం ఎలాంటి డ్యామేజ్ లేకుండా జాగ్రత్త వహించండి. వినాయకుని విగ్రహంతో పాటు పువ్వు, పత్రి సమర్పిస్తారు. మొత్తంగా 21 పువ్వు పత్రిలతో వినాయకుడిని పూజిస్తారు. అంతేకాదు, వినాయకుడిని పూజించడం వల్ల జ్ఞానం పొందుతారు. నిజానికి అన్ని పూజలు, విశేష పండుగల సమయంలో వినాయకుని పూజ ఎంతో విశేషం. ముందుగా ఆయన పూజ చేసిన తర్వాతే వేరే పూజలు నిర్వహిస్తారు.